ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా ఈరోజు వర్షంలో పాషం యాదగిరి గారు, సతీష్ కమల్ గారు, సూర్యారావు అన్న, పృథ్వన్న మేమంతా రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా అమ్ముడు పోయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం విషపత్రికలు, కులపత్రికలు, గులపత్రికలు అయిపోయినాయి. ఇవాళ ప్రపంచం మొత్తం సోషల్ మీడియా మీద ఆధారపడితే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులు, ముఖ్యంగా ఇప్పుడు తొలి వెలుగు రఘు, మేము దాదాపు అన్ని ఉద్యమాల్లో ప్రజలకు అండగా ఉంటున్న గొంతు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మీ సోషల్ మీడియా వారియర్స్ అందరికీ దండాలు పెడుతూ ఈ వర్షంలో ఇవాళ మనమందరం ఎందుకున్నామంటే రఘు గారికి ఎవరో 50 లక్షల రూపాయలు ఇచ్చిరని ఆరోపణ చేశారు. మరి ఇప్పుడు ఒక ఆమె చైతన్యారెడ్డి అనే మహిళ నా 2 ఎకరాల 2.5 ఎకరాల భూమి వర్టెక్స్ వర్మగాడు కబ్జా చేసిండని హైడ్రాకి కంప్లైంట్ ఇచ్చిందట. ఆ 2.5 ఎకరాలలో ఒక కంటైనర్, ఆమె ఎన్ఆర్ఐ, వాళ్ళ భార్యాభర్తలు ఎన్ఆర్ఐ, కంటైనర్ని తుపాకులతో బెదిరించిందట వర్టెక్స్ వర్మగాడు. వర్టెక్స్ వర్మ అనే ఒక ప్రైవేటు వ్యక్తికి తుపాకులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పోలీసు వాళ్ళు ఇచ్చిర్రా, నక్సలైట్లు ఇచ్చిర్రా, టెర్రరిస్టులు ఇచ్చిర్రా? ఒక రియల్ ఎస్టేట్ మాఫియా తుపాకులతో బెదిరించి ఒక ఎన్ఆర్ఐ భార్యాభర్తల్ని వాళ్ళ కంటైనర్ ఎత్తుకపోయి ఆమె కేసు పెడితే ఇప్పుడు ఆమెనే బెదిరించి ఆమెనే ఉల్టా కేసు పెడుతున్నారని చెప్తున్నారు. మరి బాధితురాలు ఎవరైతే చైతన్యారెడ్డి గారు ఉన్నారో ఆమె రఘు గారికి ఎప్పుడు 50 లక్షలు ఇచ్చిర్రు? 1000 రూపాయల నోట్లు ఇచ్చిర్రా? 2000 రూపాయల నోట్లు ఇచ్చిర్రా? క్యాష్ ఇచ్చిర్రా? బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేసిర్రా? ప్రూవ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు గుడ్డగాల్చి మీదేయడం ఈజీ. ఇప్పుడు మరి బాధితురాలు రాలేదు, ఒక ఏసీపీ పోయి రఘు గారు ఉన్నారని చెప్తారు. మరి ఇవాళ నేను టీ న్యూస్ యాజమాన్యాన్ని స్పష్టంగా అడుగుతున్నాను. నేను కూడా ఒక జర్నలిస్ట్గా 15 సంవత్సరాలు పనిచేసినాం. టీ న్యూస్లో వచ్చిన స్టోరీలో 1% కూడా వాస్తవం లేదు. ఒక మ్యూజిక్ ఉంది, పదజాలం ఉంది తప్ప తొలి వెలుగు రఘు ఎక్కడన్నా 50 లక్షల రూపాయలు తీసుకున్నట్టు కానీ, వర్టెక్స్ వర్మని ₹1 కోటి బెదిరించినట్టు కానీ 0.1% కూడా ప్రూఫ్ లేదు. అబద్ధం 100 సార్లు చెప్పినంత మాత్రాన నిజమైద్ది అనుకోకండి. అసలు మీ టీ న్యూస్ పునాదులే, మీ టీ న్యూస్ ఆఫీసే అక్కడ ఉండడం అనైతికం. మీరు టీ న్యూస్ పేరుతో దందా చేస్తున్నారు, అది అందరికీ తెలుసు. మీకు 10 లక్షల మంది సబ్స్క్రిప్షన్ ఉంటారు, 100 మంది కూడా వ్యూస్ ఉండరు. ఇవాళ తొలి వెలుగు రఘు కానీ ఇక్కడ ఉన్న సోషల్ మీడియా వారియర్స్ తప్పు చేస్తే ప్రూవ్ చేయండి. నేను కానీ, పృథ్వన్న కానీ, పాషం యాదగిరి కానీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. తొలి వెలుగు రఘు గారు 50 లక్షలు తీసుకున్నట్టు మీరు ప్రూవ్ చేస్తే మేము ఆ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయమని మేమే చెప్తాం తెలంగాణ సమాజానికి. మీరు చేసేది ఆల్రెడీ లక్షల కోట్ల రూపాయలు మింగినరు. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అమ్ముడుపోయింది. సోషల్ మీడియా వారియర్స్ని ఈ విధంగా గుడ్డకాల్చి మీదేసి క్యారెక్టర్ అసాసినేట్ చేయాలనుకుంటే ఇవాళ మన తొలి వెలుగు రఘు వెనకాల మొత్తం తెలంగాణలో ఉన్న సోషల్ మీడియా మొత్తం ఇక్కడికి వచ్చింది. తెలంగాణ ప్రజా గొంతులు, ప్రశ్నించే గొంతులు, ప్రజా సంఘాలన్నీ కూడా తొలి వెలుగు రఘు నిజం వైపు నిలబడ్డంత కాలం మేము ఆయనకు భుజం వైపు ఉంటాం. ఇవాళ రఘు మీద క్యారెక్టర్ అసాసినేట్ చేసి మిగతా ఛానల్ని కూడా బెదిరించాలని చూస్తున్నారు. ఇక్కడ మీ తాటాకు చప్పులకు భయపడేది ఎవరు లేడు. మీరు దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్, అది ఎవరు ప్రూవ్ చేస్తారో ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేయలేకపోతే తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాయాల్సిందే. మిమ్మల్ని ప్రజా కోర్టులో ఖచ్చితంగా పెడతాం. మిమ్మల్ని అందరినీ కూడా క్యారెక్టర్ మీరు అసలు దొంగలని ప్రూవ్ చేస్తాం. ఖచ్చితంగా రఘు గారు మీరు చేస్తున్న పోరాటానికి తెలంగాణ సమాజం ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ డిజిటల్ మీడియా కానీ, ప్రశ్నించే గొంతులు కానీ మీకు ఉంటాయి. మీరు ఇదే విధంగా పోరాడండి. 350 ఎకరాల భూమి పేద దళితుల గొంతు కొట్టి ఎవరి వైపు నిలబడాలి? రేవంత్ రెడ్డి ఎవరి వైపు నిలబడాలి? రంగనాథ్ ఎవరి వైపు నిలబడాలి? అసలు ఒక ప్రైవేట్ రోడ్డు ఇంత పెద్ద ల్యాండ్ వేసుకుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? కేసీఆర్ భూములు మింగిన భూబకాసురులు, కొండలు మింగిన ఆనకొండలు, గుట్టలు మింగిన గుండాగాళ్ళు అంటే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అంటే మీరంతా దొంగ కొడుకులు, లఫంగులు, లంగాలు, బ్రోకర్లు అని అర్థమైంది. ప్రజలారా, వీళ్ళు ఇట్లనే చేస్తే నేపాల్లో, బెంగాల్లో ఎట్లయితే జరిగిందో బంగ్లాదేశ్లో ఖచ్చితంగా వీళ్ళకి అది కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది, ప్రశ్నే నాగరికత. నిజమైన ప్రశ్న ఎప్పుడు పాలకులను నిద్రపోనియదు. కాబట్టి మన తొలి వెలుగు డిజిటల్ మీడియా చేస్తున్న పోరాటానికి తెలంగాణ ప్రజల తరపున మీకు అండగా మేము ఉంటాం. జై తెలంగాణ.